స్నానం చేయకుండా ఒక 2 రోజులు ఉంటే మీకేమనిపిస్తది? అహా! మాకేం గాదు, మాకు అలవాటే అంటారా? ఓకే. ఓకే. నేను మీ గురించి కాదు మాట్లాడేది. రెగ్యులర్‌గా స్నానం చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. స్నానం చేయడం వల్ల శరీరం శుభ్రం కావడమే కాకుండా మనసుకి ప్రశాంతత, అట్లాగే రోజంతా ఉత్సాహంగా ఉంటాం. అయితే కొందరు ఉదయం స్నానం చేస్తే, కొద్దిమంది ఆఫీస్‌లకెళ్ళొచ్చిన తర్వాత రాత్రిపూట స్నానం చేస్తుంటారు. మరి ఏ సమయంలో స్నానం చేస్తే మంచిది? పొద్దున్న చేస్తే మంచిదా? రాత్రి చేస్తే మంచిదా? మీరు రోజంతా ఉత్సాహంగా, చలాకీగా ఉండాలనుకుంటే పొద్దున్నే లేచి స్నానం చేయడం ఉత్తమం. దీనివల్ల మీ బాడీలో బ్లడ్ సర్క్యులేషను సక్రమంగా జరుగుతుంది. అంతేకాదు లేజినెస్ పోతుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుంది. మరి అదే రాత్రిపూట స్నానం చేస్తే స్ట్రెస్ తగ్గుతుంది. చాలా గాఢమైన నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్య ఉన్నోళ్ళు ఖచ్చితంగా రాత్రిపూట స్నానం చేయాలి. అంతేకాదు పొద్దునంతా ఊరంతా తిరిగొస్తాం. బాడీ మీద మొత్తం మేకప్‌లు ఏసుకుంటాం. ఊరంతా దుమ్మంతా మొహం మీద పడతది. ఇయన్నీ పోయి చర్మం చాలా కాంతివంతంగా తయారైద్ది రాత్రిపూట స్నానం చేస్తే. చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. సో, చలికాలం, గిలికాలం ఇట్లేం లేకుండా రోజుకు 2 పూటలు స్నానం చేస్తే మరింత మంచిది.